Hello dear learning partners, welcome back to our channel RN Tech Tuts. So in this lecture, let's discuss about the data types in C programming part 2. As we have already discussed about the classification of data types in our previous session, let's discuss about these classified data types individually and more clearly in this video. The first one is the primitive data type. And coming to the primitive data types ne primary data types అని కూడా అంటాం because these are the basic data types. And ఈ basic data types నే మనం simple values ని represent చేయడానికి వాడతాం. ఎలాంటి simple values అంటే that represents integers, ఫ్లోట్, డబల్, క్యారెక్టర్, స్ట్రింగ్ లైక్ వాల్యూస్ అనమాట. సో ఈ లెక్చర్లో ఈ సింపుల్ వాల్యూస్ గురించి వాటిని మన ప్రోగ్రామ్లో ఎలా యూజ్ చేస్తామో డిస్కస్ చేద్దాం. అండ్ ది ఫస్ట్ వన్ ఈజ్ ఇంటీజర్ డేటా టైప్. ఈ ఇంటీజర్ డేటా టైప్ని షార్ట్కట్లో మనం ఇంట్గా కూడా యూజ్ చేస్తాం. ఎలా అయితే మ్యాథమెటిక్స్లో ఇంటీజర్ అనేది ఒక పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుందో అలాగే ఈ ప్రోగ్రామింగ్లో కూడా ఇంటీజర్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. కానీ మనం ఈ ఇంటీజర్ డేటా టైప్ని యూజ్ చేసి ఏ పాజిటివ్ నెగిటివ్ నెంబర్కి డెసిమల్ పాయింట్తో మనం రిప్రజెంట్ చేయలేం. ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్కి ఏదైనా వాల్యూని అసైన్ చేయాలని అనుకుంటామో ఆ వేరియబుల్ నేమ్కి ముందు ఈ ఇంటీజర్ డేటా టైప్ని అంటే ఇంట్ అని యూజ్ చేస్తాం. అప్పుడు మనం ఆ వేరియబుల్లో స్టోర్ చేసిన వాల్యూ ఇంటీజర్ టైప్ని రిప్రజెంట్ చేయగలుగుతుంది అని అర్థమవుతుంది. అండ్ ఇంటీజర్కి %d అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని యూజ్ చేస్తాం. సో మనం ఏ ఇంటీజర్ టైప్ వాల్యూని మనం కాల్ చేయాలన్నా %d అనే ఆ స్పెసిఫిక్ ఫార్మాట్ స్పెసిఫైర్ని యూజ్ చేస్తే ఆ పర్టికులర్ వేరియబుల్ మాత్రమే మనకు కాల్ అవుతుంది. అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ అనే డేటా టైప్ని ఏదైనా ఇంటీజర్ వాల్యూ విత్ డెసిమల్ పాయింట్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న 7 డిజిట్స్ వరకు ఫ్లోట్ వేరియబుల్లో మనం స్టోర్ చేయొచ్చు. అండ్ సిమిలర్లీ ఏదైనా వేరియబుల్కి ఫ్లోట్ వాల్యూని అసైన్ చేయాలంటే ఆ పర్టికులర్ వేరియబుల్ ముందల ఫ్లోట్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. అండ్ ఆ వేరియబుల్ని కాల్ చేయడానికి %f అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని యూజ్ చేస్తాం. ది థర్డ్ వన్ ఈజ్ క్యారెక్టర్ డేటా టైప్. ఈ క్యారెక్టర్ డేటా టైప్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా సింగిల్ లెటర్స్ లైక్ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్ని స్టోర్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ క్యారెక్టర్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ని మనం స్టోర్ చేస్తామో ఆ వేరియబుల్కి ముందల char అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. అండ్ మనం స్టోర్ చేసే ఆ వాల్యూని విత్ ఇన్ ది డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్లో మనం స్టోర్ చేయాలి. అప్పుడు మాత్రమే అది క్యారెక్టర్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూ అవుతుంది. అండ్ దీన్ని కాల్ చేయడానికి మనం %c అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ది స్ట్రింగ్ డేటా టైప్. ఇందాక చెప్పుకున్నట్లు క్యారెక్టర్ డేటా టైప్ అనేది ఒక ఇండివిజువల్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అలాంటి కొన్ని క్యారెక్టర్స్ అన్నిటిని ఒక సీక్వెన్స్లో ఒక యూనిట్గా ఫామ్ చేస్తే దాన్నే స్ట్రింగ్ అంటాం. ఎలా అంటే ఒక కలెక్షన్ ఆఫ్ లెటర్స్ని కంబైన్ చేస్తేనే మనకు ఒక వర్డ్ ఫామ్ అవుతుంది. సో ఆ వర్డ్స్ని మనం డిటర్మైన్ చేయడానికి స్ట్రింగ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అండ్ ప్రోగ్రామ్లో మనం ఈ స్ట్రింగ్ వాల్యూని మనం డిటర్మైన్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ వర్డ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ని విత్ ఇన్ డబుల్ కోట్స్తో మనం రిప్రజెంట్ చేస్తాం. అండ్ దీన్ని కాల్ చేయడానికి %s అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని కూడా యూజ్ చేస్తాం. అండ్ ఆ స్ట్రింగ్ని మనం స్టోర్ చేసుకుంటున్న ఆ వేరియబుల్ ముందల str అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. And that's all for today's session. Let's discuss more about data types in upcoming lectures.